వేస్తుంది. ఇంకొక మాట చూసినట్లయితే, ఇట్టి పనులు నువ్వు చేస్తున్నా నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటువా అంటున్నాడండి. హల్లెలూయా. నువ్వు ఏ తప్పులు చేసి నేను మౌనంగా ఉన్నానంటే నువ్వు మార్పు చెందుతావని, తెలుసుకుంటావని, నా వైపు మన్నుతావని నేను అనుకున్నాను. కానీ నువ్వు మారలేదు. కానీ నేను నీ వంటి వాడిని అనుకుంటువా? నేను మౌనంగా ఉండి నేను ఏం చేయలేను అనుకుంటున్నావా? నీ వంటి వాడి అనుకుంటున్నావు. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుల దూతల సభలోనే భీకారుడు, భయంకరుడుగా ఉన్నాడు. అంటే ఏ తప్పు చేయని దూతల మధ్యలోనే ఎంత భీకారుడుగా, భయంకరుడుగా ఉన్నాడంటే మనలాంటి పాపులను చూసినప్పుడు ఇంకా ఎంత భయంకరంగా మారుతాడో ఆలోచించండి ప్రేమ బిడ్డలారా. కీర్తన గ్రంథము 89:7 మాట్లాడుతున్నాడు, చూసుకోండి జాగ్రత్తగా. ఆయన పరిశుద్ధుల సభలో భీకారుడుగాను, భయంకరుడుగా ఉంటానంటున్నాడు. అయితే మన పట్ల ఆయన ఎలా ఉంటాడు? జాగ్రత్త. ప్రేమను, జాలిని చూపిస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు మార్పు చెందాలని, మారుతావని నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అయినా నువ్వు మార్పు చెందకపోతే ఒక రోజున నీవు చేసిన ఈ భూమి మీద చెడు కార్యాలు పట్టి ఆయన వరుసను నీకు చూపించి, భూమి మీద నువ్వు బ్రతికినంత కాలము ఎందరిని మోసపుచ్చావో, ఎందరి మీద అబద్ధాలు ఆడావో, ఎందరి మీద నింద పెట్టావో, ఎందరిని ఘోరపరిచావో, ఎంతమంది గాయపరిచావో, ఎంతమందిని నువ్వు అన్యాయంగా, అక్రమంగా వారి యొక్క ఆస్తిని, వారి యొక్క డబ్బును, వారి యొక్క అనేకమని దోచుకున్నావో, రేపు వరుసన ఆయన గ్రంథంలో రాశాడు. ఆ గ్రంథము నీ ముందు పెట్టి ఆ వరుసను నువ్వు చేసిన తప్పులన్నీ నీకు వరుసగా లెక్క చూపించి నిన్ను గద్దించబోతున్నాడు. నీ వంటి వాడిని అనుకుంటువా? నన్ను నేను మౌనంగా ఉన్నానులే, ఏం చేయలేదులే, ఏం చేయలేదు అనుకుంటున్నావా? ఒక రోజున నేను గద్దించబోతున్నానని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఆ తీర్పు దినమందు నువ్వు ఆయన ముందు నిలబడే ధైర్యం నీకుందా? ఆ భయంకరుడైన ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, ఆయన ముందు నిలబడే ధైర్యం నీకుందా? అలాంటి ధైర్యం నీకు లేకపోతే ఇప్పుడే ఒప్పుకో. ప్రభువా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, దయతో నన్ను కరుణించయ్యా, ఇక నేనే పొరపాటు చేయనని నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపించి రక్షిస్తాడు. అందుకు నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటువా? అయితే నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను అంటూ ఉన్నాడు. అయితే నీవు చేసిన అన్నిటినీ నేను నీ ముందు పెట్టి, నువ్వు చేసిన అపరాధములు, నువ్వు చేసిన పాపములు, నువ్వు చేసిన మోసములు, నువ్వు చేసిన నేరములు నీ ముందు నిలబెట్టి, ఇదిగో నేను వరుసన నిన్ను గద్దించబోతున్నాను అనగా నేను శిక్షించబోతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో మాట్లాడుతున్నాడు. ఇంకా చూడండి, 65:6 అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు చేస్తున్నవన్నీ నేను ఈ గ్రంథంలో రాసుకున్నాను, వాటిని బట్టి నేను మీకు ప్రతిఫలమును ఇస్తాను, ఇవ్వకుండా నేను మారను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక రోజున మనము చనిపోయి లోకాన్ని విడిచి, దేహాన్ని విడిచి వెళ్ళినప్పుడు, క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడ్డప్పుడు, శరీరంతో చేసిన కార్యాలు మంచివైనా సరే, చెడ్డమైనా సరే, ఆ న్యాయపీఠ మీద నిలబడ్డప్పుడు మనం భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతికి, 60-70 సంవత్సరాల్లో నీతి కార్యాలు, చెడ్డ కార్యాలు చేసిన కార్యాలన్నీ జీవ గ్రంథంలో లెక్కిస్తున్నాడు. ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? తప్పును బట్టి ఎవరు గద్దించట్లేదు అనుకుంటున్నావా? ఎవరు నిన్ను శిక్షించలేదు అనుకుంటున్నావా? ఒక రోజున నిన్ను శిక్షించబోతున్నాడు. నీవు చేసిన కార్యాలను బట్టి ఆయన ఖచ్చితంగా నిన్ను గద్దించబోతున్నాడు. జాగ్రత్త సుమా, నువ్వు ఎలా ఉన్నావో జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. భక్తిహీనులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక రోజు నేను వరుసనగా ఎన్ని పెట్టి, ఇదిగో పలానా రోజున, పలానా టైంలో, పలానా నిమిషంలో, పలానా గంటలో, పలానా తారీఖున, పలానా నెలలో, పలానా సంవత్సరం పొరపాటు చేసావు, ఇలా తప్పు చేసావు, ఇతరులు గాయపరిచావు, ఇతరులు బాధపరిచావు అంటూ నీ యొక్క తప్పులు ఆ గ్రంథంలో నేను చూపించి, వరుసను నీకు చూపించి నిన్ను గద్దిస్తాను. చూడు, ఆ మాట మళ్ళీ చదువుకున్న, జాగ్రత్తగా గమనించండి. 21 అంటున్నాడు, చూడండి, ఇట్టి పనులు నువ్వు చేసిన నేను మౌనిగా ఉంచి అనుకుంటువి, అందుకు నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటువా? అయితే నేను నీ కనుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను. దేవుని మనసువారులారా, దీన్ని యోచించుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేద్దును, తప్పించుకున్నవాడు లేకపోవును అంటున్నాడు. నా శిక్ష నుండి తప్పించుకున్నవాడు లేకపోవును. జాగ్రత్త సుమ, ఒక రోజు నేను నీవు చేసిన తప్పులను బట్టి నేను గద్దించబోతున్నాను, శిక్షించబోతున్నాను, దాని ప్రతిఫలం నీకు ఇవ్వబోతున్నాను. ఆ టైంలో నా నుండి తప్పించుకున్న, శిక్ష నుండి, నా ఉగ్రత నుండి, నా కోపం నుండి తప్పించుకున్నవాడు లేడో. జాగ్రత్త అంటూ దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. నీవు దేవుని వైపు మళ్ళినట్లయితే, దేవుని వైపు వచ్చినట్లయితే, భక్తిహీనతను విడిచిపెట్టి భక్తిపరుడుగా, నీతిగా, యథార్థంగా, దేవుని సేవకులు చెప్పినట్టుగా వాక్యానుసారం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా రేపు రాబోయే తీర్పులో శిక్షను తప్పించుకుంటాం. కారణం, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు మనం చేసిన తప్పుకి ప్రతిదానికి ప్రతిఫలం పొందుకునే పోయే సమయం రాబోతుంది. ఇదిగో వారి క్రియలకు జీతము నా యొద్ద ఉన్నది,
నేను తీసుకొని వస్తున్నాను, త్వరగా రాబోతున్నాను దేవుని వాక్యం చదివేస్తుంది. ఆయన రాక మునిపే, ఆ తీర్పు శిక్ష నీ మీద పడక మునిపే ఇప్పుడే తప్పు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కనికరము పొందుతావు. ప్రియ సహోదరి, ఎలా ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా? ఇకనైనా మనసు మార్చుకో, భక్తిహీనతను విడిచిపెట్టు, లోకంతో స్నేహం విడిచిపెట్టు, అన్నిటితో స్నేహం ఒడిచి విడిచిపెట్టు, లోకాశలలో ఉన్న ఆశను తీసేసుకో. లోకాశల్లో లోతు భార్య తన జీవితాన్ని నాశనం చేసుకున్నట్టుగా నువ్వు నాశనం చేసుకోకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఏమని చదివిస్తున్నాడు చూడండి అక్కడ, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేద్దును, తప్పించుకునేవాడు లేకపోవును. లేని ఎడల అంటే మీరు మారని ఎడల, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు చెప్పినా నాకు లోపడిన ఎడల మిమ్మల్ని రక్షించువాడు, మిమ్మల్ని విడిపించువాడు ఎవడూ లేడు నా ఉగ్రత నుండి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నావు తండ్రి? ఎలా ఉన్నావు తల్లి? ఎలా ఉన్నావు కుమారుడా? ఎలా ఉన్నావు బ్రదర్? నీ జీవితం ఎలా ఉన్నది? రేపు ఒక రోజున దేవుడు తీర్పులో నిన్ను లెక్కడగబోతూ ఉన్నాడు. నీవు చేసిన భూమి మీద చెడు కానీ మంచి కానీ ఇది వరుసని నీకు చూపి లెక్క చెప్పి నిన్ను గద్దించి శిక్షించబోతున్నాడు. నువ్వు చేసిన పాపమునకు, నువ్వు చేసిన ప్రతి కార్యమునకు ఆయన తీర్పులో నిన్ను లెక్కడగబోతున్నాడు. ఆయన తీర్పులో ఆయన ముందు నిలబడే ధైర్యం నీకుందా? అయితే ఇప్పుడే మారు మనసు పొందు, మళ్ళీ మంచి మనసుగా మారు, నీతిగా యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ కనికరా స్వరూపుడు కరుణామయుడు నిన్ను నన్ను విడిపిస్తాడు. నీవు నేను ఎలా ఉన్నావు పరిశోధన చేసుకోవాలి. భక్తిహీనులేదుగా ఎవరో తెలుసా? భక్తి చేయొచ్చు, క్రీస్తుని వెలిగిన వారే, క్రీస్తుని నమ్ముకున్న వారే దేవుని మందిరానికి వెళుతూ దేవుని మాటలు వింటూనే పక్కన పెట్టి వాటిని అనుసరించకుండా ఇష్టానుసారంగా జీవించు వారే భక్తిహీనులని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇలాంటిది ఇదిగో నిన్ను నన్ను నా యొక్క శిక్ష నుండి ఎవరు నిన్ను విడిపించలేరు. నీ ధనము నిన్ను కాపాడదు, నీ పదవి నిన్ను కాపాడదు, నీ ఉద్యోగం నిన్ను కాపాడదు, నీ బంధువులు, నీ కులము, నీ మతము, నీ స్నేహితులు, ఈ లోకము ఎవరు నిన్ను కాపాడరు. రక్షించుటకు ఆస్తి అక్కడికి రాదు. ఇదిగో నీతి మాత్రమే మరణము నుండి విడిపించును అని దేవుని వాక్యం చలవిస్తుంది. ఎవరు నిన్ను కాపాడలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడైనా మనసు మార్చుకొని భక్తిహీనుడిగా జీవించుక, భక్తిపరుడుగా, నీతిమంతుడిగా, దేవుని యందు బుద్ధి జ్ఞానంలో కలిగిన వాడిగా జీవించమని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగనే చూసినట్లయితే భక్తిహీనులతో ఇంకొక మాట చదివిస్తూ ఉన్నాడు. ఏమని చదివిస్తూ ఉన్నాడయ్యా అంటే, ఇవి యెషయా గ్రంథము 55:7 వచనంలో ఒక మాట చదివిస్తూ ఉన్నాడు. మారమని, మారు మనసు పొందమని, నా మార్గంలో నడవమని అని చదివిస్తున్నాడు. ఏమని చదివిస్తున్నాడు చూద్దాం చూడండి. అక్కడ యెషయా గ్రంథము 55:7 వచనంలో చదివిస్తున్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెనని, దుష్టులు తమ తలంపులు మానవలెనని యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడును. హల్లెలూయా. కఠినమైన శిక్షను వేయకుండా, కఠినమైన శిక్షను విధించకుండా ఆయన మన పట్ల జాలి పడతారని తెలియపరుస్తున్నాడు. యెషయా ప్రభువు ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు చూడండి. భక్తిహీనులు తమ మార్గము విడవవలెనని, దుష్టులు తమ తలంపులు మానవలనని ఆయన భక్తిహీనుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉన్నావు? నీ పాపమును విడిచి వస్తావా? యేసు వైపు చూస్తావా? ఖచ్చితంగా నిన్ను రక్షించి నీ పట్ల నీవు చేసిన పాపమును బట్టి శిక్షించకుండా నిన్ను విడిపిస్తాడు. ఆయన జాలి చూపిస్తాడు. ఒక తండ్రి ఒక బిడ్డ పట్ల ఎలాంటి జాలి, ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు, అలాంటి జాలి, ఎలాంటి ప్రేమను కలిగి ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన పాపములను క్షమిస్తానంటున్నాడు, జాలి పడతానంటున్నాడు. నీవు ఆయన వైపు మళ్ళినట్లయితే, పాపాన్ని విడిచిపెట్టినట్లయితే, చెడు తలంపులు మారినట్లయితే, చెడు స్నేహాలు విడిచిపెట్టినట్లయితే, దేవుని మందిరానికి క్రమంగా వెళ్ళినట్లయితే, దైవజనులు చెప్పిన వాక్యం ప్రకారం నడుచుకున్నట్లయితే, ఇదిగో ఇంతకు ముందు నువ్వు చేసిన పాపములను నేను బట్టి నేను గద్దించును, శిక్షించును, కఠినమైన శిక్షను, ఘోరమైన నీకు వ్యాధిని రానివ్వకుండా నేను నీ పట్ల జాలి కలిగి ప్రేమ కలిగి ఉంచానంటున్నాడు. ఎలా ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా? వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే, నాతోనే మాట్లాడుతున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. ఆయన జాగ్రత్తగా గమనించు. దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకునే వారిగా ఉండాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. అలాగే నడుచుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు. ఎలా అంటున్నాడు చూడండి ఆ మాట. భక్తిహీనులు తమ మార్గమును విడవలనని, దుష్టులు తమ తలంపులు మానవలనని, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఆయన వైపు చూసినప్పుడు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూసారండి ఎంత చక్కని అవకాశం. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? ఒకవేళ భక్తిహీనుడిగా ఉన్నావేమో, అయితే భక్తిహీనమైన పనులు చేస్తున్నావేమో, ఒక ఆదివారం వచ్చేందుకు దేవుని సన్నిధానంలో కాపాడుతూ దేవుని బిడ్డగా మారి మిగతా టైంలలో ఇష్టానుసారంగా జీవిస్తూ లోకులతో కలిసి దొంగలతో స్నేహం చేస్తున్నావేమో. అయితే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో వారు నా వైపు తిరిగినట్లయితే నేను బహుగా వారి తప్పులు క్షమిస్తానంటున్నాడు. అంటే మనం
చేసిన పాపములన్నీ కూడా క్షమించి ఆయన నిత్య జీవానికి వారసుని చేస్తానంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథంలో ఒక మాట చదివిస్తున్నాడు. మొదటి అధ్యాయం 12వ వచనంలో అంటున్నాడు, మీరు నా సన్నిధిలో కనపడాలని వచ్చుతూ ఉన్నారే కానీ అసలు నా ఆవరణము తొక్కమన్న వాడు ఎవడు, మిమ్మల్ని రానిచ్చింది ఎవరు మిమ్మల్ని అంటూ వార్నింగ్ ఇస్తున్నాడు సేవకుడికి కూడా. అలాగే ఎప్పటి గట్టిగా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇంతగా కోపపడుతున్నాడు దేవుడు అంటే, నా సన్నిధానంలో మీరు కనపడాలని వస్తున్నారు కానీ నా కట్టడాలు అనుసరించాలని మీరు రావట్లేదు, నా చిత్తానుసారంగా జీవించాలని మీరు రావట్లేదు అని దేవుడు వాక్యం అక్కడ చదివిస్తుంది. అయితే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని చదివిస్తూ ఉన్నాడంటే, భక్తిహీనులు తమ మార్గమును విడవలనని, దుష్టులు తమ తలంపులు మానవలనని వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుడైన వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు కలగచేస్తున్నాడు. అయితే నీ పాపము విడిచిపెట్టి రావడానికి ధైర్యం ఉందా? రా, నీ పాపాన్ని విడిచి దేవుడు నిన్ను జాలితో ప్రేమతో నరకానికి పోకుండా, నరక శిక్షకు పాత్రుడు కాకుండా విడిపించి నిత్య జీవానికి వర్షం చేస్తానన్నాడు. పాపము చేయటానికి కాదు నీకు కావాల్సింది ధైర్యము. పాపాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని కొరకు బ్రతకటానికి కావాలి నీకు ధైర్యం. పాపము చేయటానికి ధైర్యం అవసరం లేదండి, పాపాన్ని విడిచిపెట్టి రావటానికి ధైర్యము కావాలి. దేవుని వైపు మళ్ళీ దేవుడు నిన్ను క్షమించి నీ పట్ల జాలి చూపించి నరకానికి పాత్రుడు కాకుండా నిత్య జీవానికి వారసుని చేస్తాడు. లేకపోతే ఇదిగో ఒక రోజున ఈ లోకాన్ని, ఇదిగో ఈ శరీరాన్ని, దేహాన్ని విడిచి ఆత్మగా వెళ్ళినప్పుడు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడి ఇదిగో ఆయన భీకారుడుగా భయంకరుడుగా ఉన్నప్పుడు, ఇదిగో ఆయన శిక్ష వేసినప్పుడు ఆ కోపానికి నువ్వు తాళలేవు. ఎవరు నా యొద్ద నుండి తప్పించుకోలేరు అంటూ ఉన్నాడు. ఎవరు నా యొద్ద నుండి మిమ్మల్ని విడిపించలేరు అంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా జీవిస్తే దేవుడు అంటున్నాడు, ఆయన 2013 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. దీనాతి దీనుడిగా దరిద్రుడిగా వచ్చాడు. ఎవరి కోసమో తెలుసా? మన కోసమే వచ్చాడు. ఎందుకోసమో తెలుసా? మన పాపము నుండి విడిపించి రక్షణ భాగ్యాన్ని కలగచేసి పరలోక మార్గానికి నడిపించాలని యేసు ప్రభువు వచ్చాడు ఈ లోకానికి. ఆయన చేసిన త్యాగం అంతా వ్యర్థమైపోతుంది. ఆయన చేసిన ప్రాణ త్యాగం అంతా వ్యర్థమైపోతుంది. మనమందరం తెలుసుకొని దేవుని వైపు మళ్ళకుండా, దేవుని వైపు నడవకుండా అలాగే భక్తిహీనుడుగా నీచమైన కార్యాలు చేస్తూ నరకానికి వెళితే మన కోసం 2013 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు చేసిన త్యాగము నిష్ప్రయోజనం అయిపోతుంది. ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, నువ్వు మారివ్వాలి, మార్పు చెందాలి, దేవుని వైపు మళ్ళాలి. ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన నీ జాలి చూపుతానంటున్నాడు, బహుగా నీ పాపము క్షమిస్తానంటున్నాడు, నీ భక్తిహీనతను పోగొడతానంటున్నాడు. నువ్వు మళ్ళు ఆయన వైపు మళ్ళినట్లయితే ఖచ్చితంగా యోబు గ్రంథము 33:23 వచనంలో అంటున్నాడు, నరులకు యుక్తమైనది తెలియపరచుటకు ఆయన వేలాది దూతలలో ఘనుడైన ఒకడు అనగా మనకు మధ్యవర్తిగా వచ్చాడు. వేలాది దూతలలో ఘనుడు, నిత్యము పరిశుద్ధుడు 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 అంటూ పొగడబడుతున్న యేసయ్య మన కొరకు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? మనం మరణాన్ని, నరకానికి వెళ్తున్నామని, పాప ఊబిలో చిక్కుకున్నామని విడిపించి పరలోకానికి చేర్చాలని తండ్రికి మనకును మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చాడు. వారి యందు జాలి చూపి కరుణ చూపి పాతాళానికి వెళ్లకుండా విడిపించాలని ఆయన నరులకు యుక్తమైనది తెలియపరచడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్ముకున్న సిద్ధాంతం నేను రక్షించదు, నీ ధనం నేను రక్షించదు, నీ ఉద్యోగం నేను రక్షించదు, నీ పదవి నేను రక్షించదు, నీ కులం నేను రక్షించదు, నీ భార్య నేను రక్షించదు, నీ భర్త నేను రక్షించడు, నీ బిడ్డలు, నీ ఆస్తి, నీ పొలం, నీ డబ్బు ఏది నిన్ను కాపాడదు. క్రీస్తు వైపు మళ్ళినట్లయితే, ఆయన వైపు తిరిగినట్లయితే జాలితో ఆయన నీ వైపు జాలి చూపి కరుణ చూపి నీ పాపాలు క్షమించి నరకానికి పాత్రుడు కాకుండా నిత్య జీవానికి వారసుని చేస్తానని యేసయ్య పిలుస్తున్నాడు. వస్తావా? యేసు వైపు చూస్తావా? ఇకనైనా పాపాన్ని విడిచిపెట్టి, ప్రభువా నేను ఇంక పాపరోత జీవితాన్ని జీవించినయ్యా, నామకంత క్రైస్తవుడిగా, నామకంత భక్తిహీనమైన పనులు నేను చేయను ప్రభువా, అయ్యా నీ వైపు మలుతాను ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉన్నావు? భక్తిహీనుడిగా ఉన్నావా? భక్తిపరుడుగా ఉన్నావా? అయితే నీవు వెళ్తున్న మార్గం సరైననుకుంటున్నావా? ఒకని మార్గం వారి దృష్టికి యథార్థంగా కనపడుతుంది, తుదుకది మరణానికి దారితీస్తుంది అంటున్నాడు. అయితే సామెతల గ్రంథంలో ఒక మాట చదివిస్తున్నాడు. ఏమని చదివిస్తున్నాడు తెలుసా? బుద్ధిమంతుడైతే పాతాళమును తప్పించుకోవాలని పరమునకు వెళ్ళే రాజ్య మార్గములో నడుచుకుంటాడని చదివిస్తున్నాడు. బుద్ధిమంతులమైన వాడిగా ఉండాలి. నీవు పరమునకు వెళ్ళే మార్గమును నడుచుకునేవాడిగా ఉండాలి. పాతాళం తప్పించుకోవాలని బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు పరలోకానికి వెళ్ళే రాజ్య మార్గము నడుచుకుంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉన్నావు? జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తూ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పాపాన్ని విడిచిరా, దేవుని వైపు మళ్ళీ దేవుని కాడు ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరం చూపిస్తాడు. నరకానికి, అగ్నికి ఆహుతి కాకుండా నేను రక్షిస్తూ. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం తలలు వంచినట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి నాయన, వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
భక్తిహీనులతో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభు. అయ్యా, ఒకవేళ మేము భక్తిహీనులుగా ఉన్నామేమో మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా, మేము పైకి మాత్రం భక్తిపరులుగా కనపడుతూ లోపల నీచమైన కార్యాలు చేస్తున్న వారిగా ఉన్నామేమో.